వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు క్రీడా మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు మొదటిగా కరెంట్ అఫైర్లో గిరిజన సంక్షేమ సదస్సును ప్రారంభించిన భారత రాష్ట్రపతి. ఓకే, గిరిజన సంక్షేమ సదస్సు, గిరిజన సంక్షేమ సదస్సు. ఈ గిరిజన సంక్షేమ సదస్సు ఏదైతే ఉందో దీనిని భారత రాష్ట్రపతి ఈ సదస్సును జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026లో భాగంగా ఈ సదస్సును ప్రారంభించడం జరిగింది. అంటే గిరిజన సంక్షేమం, గిరిజన అభివృద్ధి కోసం జనజాతీయ గరిమా ఉత్సవ్ 2026ని ప్రారంభించడం జరిగింది. మొత్తం కూడా దీనిలో 24 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో దీనిలో పాల్గొనడం జరిగింది. అంటే గిరిజనులకు సంబంధించిన పథకాలు, గిరిజనకు సంబంధించిన సంక్షేమ పథకాలను అండ్ వాళ్ళకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ జాతీయ గరిమా ఉత్సవ్ 2026ని ఇచ్చేయడం జరిగింది. ఓకే, ఈ యొక్క భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గిరిజనుల నుంచి అంటే గిరిజన వర్గం నుంచి మొదటగా రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. అంటే గిరిజన యొక్క మెంబర్షిప్ నుంచి లేదా గిరిజన వ్యక్తుల నుంచి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, భారతదేశానికి 2వ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా గతంలో మారిషస్ ఉండేది, ఇప్పుడు అమెరికా రావడం జరిగింది. అంటే ఓకే, విదేశీ అంటే FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి భారతదేశానికి ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో మొదటి స్థానంలో ఏముంది సార్? సింగపూర్ మొదటి స్థానము. అండ్ 2వ స్థానం గతంలో మారిషస్ ఉంటే ఇప్పుడు అమెరికా దీనిని దాటడం జరిగినది. 3వ స్థానములో మారిషస్ అనేది 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశానికి 2వ అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా అమెరికా అవతరించడం జరిగినది. మొదటి ప్లేస్ లో సింగపూర్, 2వ స్థానంలో USA, 3rd ప్లేస్ లో మారిషస్ ఉండడం జరుగుతుంది. ఏవైతే FDI ఈక్విటీ ప్రవాహాలు ఉన్నాయో 5% రెట్లు పెరగడం అండ్ దాదాపుగా సముద్ర నౌక రవాణాకు సంబంధించి దాదాపు 30 రెట్లు పెరగడం అండ్ షిప్పింగ్ సంబంధించి దాదాపు $2 బిలియన్లకు పైగా డాలర్లకు చేరుకున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ ఆర్థిక విభాగంలో భాగంగా ఎకానమీలో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. 2024లో అంతర్జాతీయ ద బ్రిటిష్ ఇండియన్ జర్నలిజం ప్రకటించిన దాని ప్రకారం ఎస్ సార్ అంటే ది బ్రిటన్ మెడికల్ జర్నలిజం ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం 2024లో దాదాపుగా 49 లక్షల శిశు మరణాలు అనేవి సంభవించినట్లుగా తెలియచేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అయినది. దాదాపుగా మనకి 49 లక్షలు. వీళ్ళు 5 సంవత్సరాల లోపల మరణించిన శిశు మరణాలుగా చెప్పడం జరుగుతుంది మనకి వీరిలోన. అయితే మొదటి నెలలోనే కన్నుమూసిన వారు 23 లక్షల మంది ఉండడం జరుగుతుంది. 23 లక్షల మంది మొదటి నెలలోనే ఫస్ట్ మంత్ లోనే మరణించినట్లుగా ప్రకటించడం జరిగింది.
అదే 2000 సంవత్సరం నుంచి 2015 మధ్య శిశు మరణాలు 3.9% ఓకే ఉండడం జరిగినది. అదే 2015 నుండి 2024 మధ్య 1.5%గా ఉన్నట్లుగా ది బ్రిటన్ ఓకే మెడికల్ జర్నలిజం ప్రకటించడం జరిగింది. 2024లో మొత్తం 49 లక్షల శిశు మరణాలు, ఇవి 5 సంవత్సరాల్లో జరిగినవి. ఒక నెలలో మరణించిన వాళ్ళు 23 లక్షలు. 2000 సంవత్సరం నుంచి 2015 మధ్య 3.9% శిశు మరణాల శాతం తగ్గుదల నమోదు కాగా 2015 నుంచి 24 మధ్య 1.5%గా ప్రజెంట్ ఉంది అని తెలియజేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, నావీ ముంబై విమానాశ్రయంలో తొలిసారిగా సుఖోయ్ 30 MKI అనే విమానం ఓకే ల్యాండ్ అవ్వడం జరిగింది. ఏ సార్ అంటే నావీ ముంబై. ఈ నావీ ముంబై విమానాశ్రయంలో మొదటిసారిగా ల్యాండ్ అయిన విమానం ఏ సార్ అంటే సుఖోయ్ 30 MKI అనే విమానం ల్యాండ్ అయినట్లుగా చెప్పడం జరిగినది. ఓకే, విజయవంతంగా ల్యాండ్ అనేది ఇచ్చేయడం జరిగింది దీనికి సంబంధించి. అండ్ రీసెంట్ గా మనము ఈ రష్యా దేశం నుంచి నిన్నటి కరెంట్ న్యూస్ లో రష్యా దేశం నుంచి S-400 అనే స్క్వాడ్రన్లను కూడా మనము నిన్న దిగుమతి చేసుకున్నాం 4ని. మొత్తం 2017-18లో 5 S-400 దిగుమతి చేసుకోవాలని ఒప్పందం జరిగితే దాంట్లో 4 రావడం జరిగింది. అండ్ ఫ్రాన్స్ దేశానికి ఒక అభ్యర్థన పత్రం కూడా మనం ఇవ్వడం జరిగింది. దాదాపుగా 114 రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు కావాలి అని ఒక అభ్యర్థన పత్రాన్ని కూడా మనము జారీ చేయడం జరిగినది. దానితో పాటు దీన్ని కూడా లింకప్ చేసుకోండి. అండ్ రీసెంట్ గా వియత్నాం అనే దేశానికి ఓకే ఏది సార్ అంటే వియత్నాం అనే దేశానికి బ్రహ్మోస్ సార్ అంటే బ్రహ్మోస్ అనే మిసైల్ ని అమ్మాలని కూడా మనకి చేయడం జరిగింది. ఓకే, ఒప్పందాలు కూడా జరగడం జరిగింది. అండ్ రీసెంట్ గా రుద్ర 2 అనేది రుద్ర N అనే క్షిపణులను కూడా మనము రీసెంట్ గా ప్రయోగించాం. దాని గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కరెంట్ అఫైర్ లో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. వీటిని చాలా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. భారతదేశంలో తొలి సరిహద్దు ఆదర్శ గ్రామం. భారతదేశంలో తొలి సరిహద్దు ఆదర్శ గ్రామంగా మనకి సార్ అంటే చమూర్ అనే గ్రామం ఉండడం జరుగుతుంది. ఈ చమూర్ అనే గ్రామం ఎక్కడ కలదు సార్? లడక్ అనే ప్రాంతంలో కలదు. ఓకే, భారతదేశంలోని తొలి ఆదర్శ గ్రామం సరిహద్దు ఆదర్శ గ్రామంగా చమూర్ అనే గ్రామం ఉండడం జరుగుతుంది. ఇది లడక్ లో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లడక్ లో LAC అనే ప్రాంతం ఉంది, లైన్ ఆఫ్ యాక్చువల్లీ కంట్రోల్. అంటే భారతదేశం నుంచి చైనా ఆక్రమించిన భూభాగం దగ్గర ఉన్న లైన్ నే LAC అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్లీ కంట్రోల్. ఆ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. దీనిని భాగంగా చమూర్ అనే దాన్ని మొదటి ఆదర్శ గ్రామంగా ఎన్నిక చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఏం సార్ అంటే మోడల్ బోర్డర్ విలేజ్ ప్రాజెక్ట్ అనేది లో భాగంగా దీన్ని ఎంపిక చేయడం జరిగింది. అంటే వాతావరణ మార్పులు అండ్ జీవన ఉపాధి సౌకర్యాలు అండ్ పర్యాటక రంగం, ఆర్థిక స్వావలంబన, వీటన్నిటిని కూడా ఈ గ్రామాన్ని డెవలప్ చేస్తారు. అండ్ దాంతో పాటు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ లో భాగంగా కూడా దీన్ని ఎంపిక చేశారు. అండ్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనే దాన్ని 2023వ సంవత్సరంలో ప్రారంభించారు. అంటే ఈ సరిహద్దు గ్రామాలని భారతదేశంలో భాగంగా చేసి వాటిని అభివృద్ధి పరిచేందుకు ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది. కాబట్టి భారతదేశంలో తొలి ఆదర్శ గ్రామంగా
చమురు అనేది ఎంపిక కావడం జరిగింది. ఏది సార్ అంటే లడక్ లో ఉండడం జరుగుతుంది. అంటే సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి పరచడం, పర్యాటక రంగ బలోపేతం చేయడం, ఆర్థిక స్వావలంబన ఇలాంటి కార్యక్రమాలలో భాగంగా వీటిని డెవలప్ చేయడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఉండడం జరుగుతుంది. ఈ LAC అనేది ఎవరెవరి మధ్య ఉంది సార్ అంటే ఇండియా మరియు చైనా, ఇండియా అండ్ చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖ. ఇది 1962లో ఇండో చైనా యుద్ధం కారణంగా భారతదేశం నుంచి చైనా ఆక్రమించిన భూభాగం అక్సై చిన్ అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం దగ్గర LAC అనే లైన్ ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయండి అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ప్రపంచ యోగా ఛాంపియన్షిప్ 2026ను ఓకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. మోదీ ఏదాన్ని ప్రారంభించారు సార్ అంటే 2026 సంవత్సరానికి గాను ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026ను ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే అలహాబాద్ అనే ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏంటి సార్ అంటే ఈ ప్రపంచ యోగా ఛాంపియన్షిప్ ప్రారంభించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే యోగా ఉంటుందో దీనిని ఒలింపిక్ క్రీడల్లో భాగంగా చేర్చాలి. ఒలింపిక్ క్రీడలు అండ్ ఏషియన్ క్రీడలు అండ్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ దాని తర్వాత ఇతర క్రీడలలో ఏదాన్ని చేర్చాలి, ఈ యోగాను చేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ ని ప్రారంభించారు. అయితే దీనిని అలహాబాద్ లోనే ఎందుకు ప్రారంభించారు అంటే భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడిన మొట్టమొదటి ప్రపంచ వారసత్వ నగరం ఏది సార్ అంటే అలహాబాద్. అంటే భారతదేశం యొక్క మొట్టమొదటి యునెస్కో వారసత్వ ప్రదేశం లేదా ప్రాంతంగా ఏది ఉంది సార్ అంటే అలహాబాద్ అనేది ఉండడం వలన ఇక్కడే దీనిని ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కూడా యోగా గురించి మనము చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏదాన్ని సార్ అంటే యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని 2026ను ప్రారంభించడం జరిగింది. ఓకే, కృష్ణానది తీరాన దీనిని యోగాంధ్ర ఎడిషన్ చేయబడుతున్నారు. అంటే 2025లో విశాఖపట్నంలో ఏదైతే ఆర్కే బీచ్ తీర ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ 2026లో ఆంధ్రప్రదేశ్ లో ఈ యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాకి ఒక థీమ్ ని తీసుకొని ఓకే ఈ నిర్వహించడం జరుగుతుంది. మనకి ఎప్పుడు దాకా సార్ అంటే ఈ యొక్క జూన్ 20 దాకా నిర్వహిస్తారు. అండ్ జూన్ 21వ తారీఖున ఈ కృష్ణానది తీరాన యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యోగా అనేది భారతదేశంలో మొదటిసారిగా 2015వ సంవత్సరంలో యోగాను ప్రపంచవ్యాప్తంగా యోగా డేని నిర్వహిస్తున్నారు. ఓకే, ప్రతి సంవత్సరం కూడా 2015 నుండి జూన్ 21ని యోగా డేగా నిర్వహించడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా యోగా డేని జూన్ 21ని నిర్వహిస్తున్నారు. 2014లో ఓకే యుఎన్ఓలో అధికారికంగా తీర్మానం చేయడం, దీనిపైన ఓటింగ్ చేయడం వలన 193 దేశాలలో 170కి పైగా దేశాలు యోగాను ఆమోదించడం జరిగినది. కాబట్టి 2026లో ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ ఓకే దీనిని నరేంద్ర మోడీ గారు అలహాబాద్ లో ప్రారంభించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, 2026 సంవత్సరానికి గాను కేరళ రాష్ట్రములో గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 ఓకే గ్లోబల్
ట్రావెల్ మార్కెట్ సంబంధించి ఒక సదస్సును కేరళలో నిర్వహించారు. దీనిలో భాగంగా ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రంగా సార్ అంటే ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రంగా ఓకే ప్రోత్సాహక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపిక కావడం జరిగింది. అంటే కేరళలో జరిగిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 లో భాగంగా 2026 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపిక చేయబడడం జరిగింది. అండ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ అనేది ఏదానికి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ లో పుట్టగొడుగుల మిషన్ కూడా ప్రారంభించారు. పుట్టగొడుగుల మిషన్ ప్రారంభించారు. అండ్ డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ లేదా దీన్నే మనము ఏమంటాం సార్, డ్రిప్ ఇరిగేషన్ తో పాటు సూక్ష్మ సేద్యం అంటాం. సూక్ష్మ సేద్యం లేదా బిందు సేద్యంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని మొదటి స్థానంలో కూడా ఉండడం జరిగింది. అండ్ సత్యసాయి జిల్లాలో డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఏదైతే ఉంటుందో ఈ డిఆర్డిఓకి సంబంధించిన డిఫెన్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేశారు. అండ్ తిరుపతిలో కూడా వన్ ఆఫ్ ద యూనిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఈ డిఆర్డిఓ సంబంధించిన ఒక డ్రోన్ ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ని ఏర్పాటు చేశారు. అండ్ రిలయన్స్ డేటా సెంటర్ రాబోతుంది. అండ్ దాంతో పాటు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పంచాయతీలు అవార్డులు కూడా సాధించాయని నిన్నటినే చెప్పుకోవడం జరిగింది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం నిన్న కరెంట్ అఫైర్ లో చూసాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళసారి చూడండి. మొత్తం 42 పంచాయతీలు ఉంటే ఆ 42 పంచాయతీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తమ పంచాయతీలుగా 5 పంచాయతీలు ఎన్నిక కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇటీవల జరిగిన కరెంట్ న్యూస్ చూడండి. నెక్స్ట్ కరెంట్ న్యూస్ కి వెళ్ళిపోతే నాన్న, కర్ణాటక నుంచి న్యూజిలాండ్ కి భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా వృక్ష సంబంధ పదార్థాలతో కూడిన మిల్లెట్ ని ఎక్స్పోర్ట్ చేయాలని ఒక ఒప్పందం కుదరడం జరిగింది. ఎక్కడి నుంచి సార్ అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి న్యూజిలాండ్ సార్ అంటే న్యూజిలాండ్ అనే దేశానికి భారతదేశం నుంచి సార్ అంటే మనకి వృక్ష సంబంధిత మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు. ఇవి సముద్ర రవాణా ద్వారా న్యూజిలాండ్ కి ఎక్స్పోర్ట్ చేయాలని ఒక ఒప్పందం చేయడం జరిగింది. కాబట్టి మిల్లెట్ ఫంక్షన్ దాని ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తారు సార్ అంటే సముద్రం ద్వారా కర్ణాటక నుండి న్యూజిలాండ్ కి ఈ వృక్ష సంబంధిత మిల్లెట్ ని ఎక్స్పోర్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్ నిన్న చెప్పిన న్యూస్ ఏనన్నా మళ్ళీ ఈ రోజు కూడా కొద్దిగా దీని గురించి చెప్దామనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సౌర మార్కెట్ గా ఏదుంది సార్ అంటే 2వ అతిపెద్ద సౌర మార్కెట్ గా భారతదేశం నిలవడం జరిగింది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సౌర మార్కెట్ దాదాపుగా 37 గిగావాట్ల సామర్థ్యాన్ని జోడించడం వలన ఇచ్చేయడం జరిగింది. అయితే మొత్తం పునరుత్పాదిక విద్యుత్తులో భారతదేశం 3వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే మొత్తం పునరుత్పాదికత అంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ ఏవైతే ఉంటాయో వాటి అన్నిట్లో ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. కేవలం సౌర మార్కెట్ లో మాత్రమే 2వ స్థానం. అలా కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక విద్యుత్ లో మనము 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్లేస్ చైనా అనే దేశము, 2వ స్థానం యుఎస్ఏ అనే దేశం అనేది ఉండడం జరిగింది.
అండ్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఈ యొక్క సౌర వ్యవస్థకు సంబంధించి పిఎం సూర్యాఘర్ బిజ్లీ యోజన అనే పథకం కూడా లాంచ్ చేశారు చూడండి. అంటే 1 కోటి కుటుంబాలకి ఇంటి యొక్క రూఫ్ పైన ఈ పిఎం సూర్యాఘర్ బిజ్లీ యోజన ప్రోగ్రాం కింద సోలార్ ని ఏర్పాటు చేసే విధంగా దీన్ని ఇచ్చేయడం జరిగినది. ఓకే, కాబట్టి ప్రపంచంలో 2వ అతిపెద్ద సౌర మార్కెట్ భారతదేశము. ఓకే, మొత్తం పునరుత్పాదక విద్యుత్తులో భారతదేశం 3వ స్థానం, ఫస్ట్ ప్లేస్ చైనా, 2వది యుఎస్ఏ, 3rd ఇండియా అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, యుఎన్ఓ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్, ఓకే యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలిలో, ఓకే భద్రతా మండలి, ఈ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలను, ఓకే టెంపరవరీ మెంబర్ కంట్రీస్, తాత్కాలిక సభ్య దేశాలుగా 5 దేశాలు ఎన్నిక కావడం జరిగింది. అంటే రేపు 2026 డిసెంబర్ 31న 5 దేశాలు వెళ్ళిపోవడం, తాత్కాలిక సభ్య దేశాలు పదవి విరమణ చేయడం వలన దాని ప్లేస్ లోకి 5 కొత్త సభ్య దేశాలను ఎన్నిక చేయడం జరిగింది. అయితే ఇవి 2027 జనవరి 31 నుంచి ఇవి జనవరి 1 నుండి, ఓకే ఎప్పటి నుంచి సార్ అంటే జనవరి 1 నుండి ఇవి పనిచేయడం మొదలవుతాయి. అంటే ఎప్పుడు దాకా అంటే 2028 డిసెంబర్ 31 వరకు ఇవి పనిచేస్తాయి. అయితే కొత్తగా ఎన్నికైన 5 దేశాలు ఏవి సార్ అంటే ఆస్ట్రియా, అండ్ దాని తర్వాత కిర్గిస్తాన్ అండ్ పోర్చుగల్, ట్రినిడా, ఎస్ సార్ అంటే ట్రినిడా అండ్ టొబాగో, ఎస్ సార్ అంటే ట్రినిడా అండ్ టొబాగో అండ్ 5వ దేశం జింబాబ్వే అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఈ 5 దేశాలు యుఎన్ఓ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్య దేశాలుగా ఆస్ట్రేలియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడా అండ్ టొబాగో, జింబాబ్వే ఈ 5 దేశాలు ఎన్నిక కావడం జరిగింది. అంటే రేపు డిసెంబర్ 31న రిటైర్మెంట్ అయ్యే దేశాలు ఏవి సార్ అంటే డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా అనే దేశాలు వెళ్ళిపోతున్నాయి. వాటి ప్లేస్ లో 2027 జనవరి 1 నుండి 2028 డిసెంబర్ 31 వరకు 2 సంవత్సరాల కాలానికి ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడా, టొబాగో, జింబాబ్వే అనే దేశాలు ఇవి కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ యుఎన్ఓ అనేది 1945వ సంవత్సరం, ఓకే అక్టోబర్ 24వ తారీఖున యుఎన్ఓ ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే యుఎన్ఓలో మొత్తం కూడా 6 ఆర్గాన్స్ ఉంటాయి. దీనిలో మొదటిది జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ట్రస్టెన్షిప్ కౌన్సిల్, సోషియో ఎకనామికల్ కౌన్సిల్ అండ్ చీఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్రటరియట్. అయితే జనరల్ అసెంబ్లీలో మొత్తం కూడా 193 దేశాలు ఉంటాయి. సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి ఓకే 5+10 అనే కంట్రీస్ ఉంటాయి. 5 అనే పర్మనెంట్ మెంబర్ కంట్రీస్, 10 అనేవి టెంపరరీ మెంబర్ కంట్రీస్. అండ్ ట్రస్టెన్షిప్ కౌన్సిల్లో మనకి ఇది ప్రస్తుతం పనిచేయడం లేదు. అండ్ సోషల్ సెక్యూరిటీ కౌన్సిల్, సోషియో ఎకనామికల్ కౌన్సిల్లో 54 దేశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో 193 దేశాలు ఉంటాయి. అండ్ సెక్రటరియట్ లో 193 దేశాలు ఉంటాయి. అలాగా మనకి ఈ ఏదైతే యుఎన్ఓ ఏర్పాటైందో ఈ యుఎన్ఓలో భాగంగా ఇవి ఏర్పాటు అవ్వడం జరిగింది. ప్రెసెంట్ యుఎన్ఓ యొక్క సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో గుటెరెస్ గారు మనకి పోర్చుగీస్ దేశానికి చెందిన వ్యక్తి ఉన్నారు. అయితే యుఎన్ఓలో పనిచేసిన మొదటి ఏషియా వ్యక్తి యుతాన్. ఓకే భారతదేశం నుంచి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా ఎవరైనా పోటీ చేశారా అంటే శశి థరూర్ అనే వ్యక్తి పోటీ చేయడం జరిగింది. ఓకే కాబట్టి మొట్టమొదటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే ట్రెక్ వేలి. మొట్టమొదటి యుఎన్ఓ యొక్క తాత్కాలిక సెక్రటరీ జనరల్ ఓకే గ్లాన్ విన్ జెట్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే భారతదేశంలో అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న
వాటిలో ఆంధ్రప్రదేశ్ అనేది 3వ స్థానంలో ఉంది. ఆల్రెడీ మనం గతంలో దీని గురించి మాట్లాడాం. ఓకే, కేంద్రానికి సంబంధించిన అత్యధిక ప్రాజెక్టులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయి అంటే ఫస్ట్ వన్ మహారాష్ట్ర. ఎక్కడ సార్ అంటే అత్యధిక ప్రాజెక్టులు అమలవుతున్నది ఒకటి మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధిక ప్రాజెక్టులు అమలవుతున్నాయి. రెండవది ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా అమలవుతున్నాయి. అండ్ 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుబడి పరంగా అంటే అత్యధిక పెట్టుబడి వ్యయం పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది 8వ స్థానంలో కలదు. ఓకే, ప్రాజెక్టుల పరంగా అయితే నెంబర్ ఆఫ్ ప్రాజెక్టుల పరంగా ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం. బట్ దాంట్లో పెట్టుబడి పెట్టే మనీ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం. అలాగా పెట్టుబడి పరంగా మనీ పరంగా ఎక్కువగా మొదటి స్థానంలో ఉన్నవి ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ అనే రాష్ట్రాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని కూడా ఎకానమీ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ఫీఫాకు సంబంధించిన మస్కట్లను రిలీజ్ చేయడం జరిగింది. అంటే 2026 ఓకే జూన్ 11వ తారీఖు నుంచి మనకి ఫీఫా వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, జూన్ 11 నుంచి ఫీఫా వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అయితే మొట్టమొదటిసారిగా ఫీఫా అనేది 1930లో ఈ ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫీఫా వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. అయితే ఈ ఫీఫా వరల్డ్ కప్ 2026 మస్కట్ అనేది 3 దేశాల నుంచి తీసుకున్నారు. ఒకటి కెనడా నుంచి తీసుకోవడం జరిగింది. దీనిని ఏమని పిలుస్తాం సార్ అంటే మేపుల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే మేపుల్ అంటే ఏంటి సార్ అంటే మూస్ అనే ఒక జంతువు నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. అండ్ దాని తర్వాత మెక్సికో నుంచి ఏ దాన్ని తీసుకున్నారు సార్ అంటే జాయ్ అంటే జాగ్వార్. ఓకే, జాయ్ అంటే జాగ్వార్ ని తీసుకోవడం జరిగింది. అండ్ యుఎస్ఏ నుంచి మనకి ఏ దాన్ని తీసుకున్నారు సార్ అంటే క్రచ్ అనే పేరుతో పిలుస్తాం అంటే ఈగల్. అంటే 2026 ఫీఫా వరల్డ్ కప్, ఈ ఫీఫా వరల్డ్ కప్ లో ఈ 3 దేశాలలో నిర్వహించనున్నారు, కెనడా, మెక్సికో, యుఎస్ఏ. అందుకే ఈ 3 దేశాలకు సంబంధించి మనకి 3 అంశాలను థీమ్ గా తీసుకోవడం జరిగింది. దాంట్లో మేపుల్ కెనడా నుంచి. ఓకే, మేపుల్ అంటే మనకి మూస్ అనే పేరుతో పిలుస్తాము, ఒక అనిమల్ లాంటిది. అండ్ మెక్సికో నుంచి మనకి జాయ్ అనేది జాగ్వార్ అనే దాన్ని. అండ్ యుఎస్ఏ నుంచి క్రచ్ అంటాము, దాన్ని ఈగల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మస్కట్ ఎప్పటి నుంచి ఈ యొక్క ఫుట్బాల్ లో తీసుకున్నారు సార్ అంటే 1966 నుంచి మనకి 1966 నుంచి ఈ యొక్క ఫీఫా అనేది మస్కట్ ని తీసుకోవడం జరిగింది. ఈ 1966లో 1966లో ఏదైతే ఇంగ్లాండ్ ఉంటుందో ఇంగ్లాండ్ అనేది విల్లీ అనే దాన్ని ఓకే మస్కట్ గా తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఓకే, దీనికంటే ముందు మనకి 2022లో చివరగా ఫీఫా వరల్డ్ కప్ జరిగింది. ఈ ఫీఫా వరల్డ్ కప్ సంబంధించి ఖతార్ అనే దేశంలో ఫీఫా వరల్డ్ కప్ జరిగింది. ఈ ఫీఫా వరల్డ్ కప్ సంబంధించి మస్కట్ 2022లో మస్కట్ ఏమిటి సార్ అంటే ఓకే లాత్రూబ్. ఓకే, లాతూబ్ లేదా లాతూబ్ అనే దాన్ని మస్కట్ గా తీసుకోవడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతున్నాడు, మనం ఏం ఆన్సర్ చేయాలి, అక్కడ ఏదైతే ఉంటుందో అది మనము డైరెక్ట్ గా మైండ్ లోకి వచ్చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి ప్రతిదీ కూడా మీకు ఏం అడుగుతాడనే దానిపైనే ఫోకస్ చేయడం జరుగుతుంది. చాలా ఉంటే మనకు వల్ల కూడా మనకు అవసరం లే, మొదటగా వీటిని ఇచ్చేసుకోండి. ఓకే, కాబట్టి మొట్టమొదటిసారిగా 1966 నుంచి ఈ ఏదైతే మస్కట్ తీసుకుంటున్నాం దీనిని మనము ఇంగ్లాండ్ రూపొందించారు. దీన్ని మిల్లీ అంటాం. ఏమంటాం సార్ అంటే మిల్లీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, 2026లో 3 దేశాలు కెనడా, మెక్సికో, యుఎస్ఏ అవే మేపుల్, జాయ్ అండ్ క్రచ్ అనేవి తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి కేంద్ర మంత్రి అయిన
జయంత్ చౌదరి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓకే, దీన్నే నవచార్ మంత్ర అనే పేరుతో పిలుస్తారు. నవచార్ మంత్ర. ఈ నవచార్ మంత్ర అనేది ఏంటి సార్ అంటే మనకి ఈ నైపుణ్యాలు ఆవిష్కరణకు సంబంధించి అందరినీ ఏది అభివృద్ధి బాటలో నడపాలనే ఉద్దేశంతో, స్కిల్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, నూతన ఆవిష్కరణలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి అయిన జయంత్ చౌదరి గారు నవచార్ మంత్ర అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైతే దీంట్లో జాయిన్ అవుతారో వాళ్ళకి సృజనాత్మక ఆవిష్కరణలు అండ్ దాంతో పాటు దిశానిర్దేశం ఇవ్వడము అండ్ దాంతో పాటు భారతదేశం అంతటా ఆవిష్కరణ ఎకోసిస్టమ్ బలోపేతం చేయడం కోసం జయంత్ చౌదరి గారు నవచార్ మంత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఆహార ధాన్య సంచుల పైన QR కోడింగ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఏవైతే ఆహార ధాన్యాల సంచులు ఉంటాయో, ఆహార ధాన్యాల సంచులు, ఈ ఆహార ధాన్యాల సంచుల పైన QR కోడ్ ట్యాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో విస్తరించనుంది. అంటే ఈ QR కోడ్ ద్వారా ఏవైతే ఆహార ధాన్య సంచులు ఉంటాయో అవి ఎప్పుడు ప్యాకింగ్ చేయబడ్డాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పంపిస్తున్నాము అనే అంశాలకు గాను ఏదానినన్నా FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ 3 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలో ఈ ఆహార ధాన్యాల పైన QR కోడింగ్ విధానాన్ని తీసుకురావడం జరిగినది. ఇది మనకి ఈ పౌర సేవల ద్వారా అంటే రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా చేస్తుంటారు కదా, దానికి సంబంధించి QR కోడ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. వెస్ట్ బెంగాల్ కు సంబంధించి తరచుగా వెస్ట్ బెంగాల్ ప్రతిసారి కూడా కరెంట్ అఫైర్ లో వస్తుంది. అండ్ నిన్న మనము ఒక స్కీమ్ కూడా చెప్పాము. ఏది సార్ అంటే మనకి ఒక అన్నపూర్ణ యోజన అనే స్కీమ్. ప్రతి మహిళ 25 నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకి 3,000 రూపాయలు ఇస్తామని ఈ రోజు కూడా నెక్స్ట్ ఏంటి సార్ అంటే నేషనల్ ఈ విధాన్ అనే అప్లికేషన్ ను వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వెస్ట్ బెంగాల్ శాసనసభలో జాతీయ ఈ విధాన అప్లికేషన్ కార్యక్రమం. అంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను డిజిటలైజ్ చేయడానికి డిజిటలైజ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఒక దేశం ఒక డిజిటలైజేషన్ లో భాగంగా నేషనల్ ఈ విధాన్ అనే కార్యక్రమ అప్లికేషన్ ని వెస్ట్ బెంగాల్ లో కూడా ఇచ్చేశారు. అంటే శాసనసభ అండ్ ఇతర కార్యక్రమాలన్నీ కూడా అన్ని కూడా డిజిటలైజేషన్ అంటే శాసన ప్రక్రియలన్నీ కూడా శాసన ప్రక్రియలు ఏవైతే ఉంటాయో ఈ శాసన ప్రక్రియలన్నీ డిజిటలైజేషన్ చేయడం కోసం నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అనే కార్యక్రమాన్ని ఈ యొక్క వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కూడా అమలు చేయడం జరిగినది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. భారతదేశం యొక్క సముద్రపు ఆహార ఎగుమతులు రికార్డు స్థాయికి చేరడం జరిగింది. భారతదేశం యొక్క సముద్రపు ఆహార ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన కరెంట్ న్యూస్ ప్రకటించారు నాన్న. మొత్తం ఎగుమతులు 19,72,018 మెట్రిక్ టన్నులు ఉండడం జరుగుతుంది. దీని యొక్క ఇవి ఏం సార్ అంటే ఎగుమతులు.
అయితే ఎగుమతులకు సంబంధించినది ఇన్ని ఉంటే 19,72,018 మిలియన్ మెట్రిక్ టన్నులు అయితే దీని యొక్క విలువ విషయానికి వస్తే విలువ ఓకే దాని యొక్క వాల్యూ చూసుకుంటే 73,890.46 కోట్లు అనేది లేదా 8.46 బిలియన్ యుఎస్ డాలర్ ఉండడం జరుగుతుంది. అయితే ఎక్కువగా మనము ఈ ప్రధాన ఎగుమతి ఏం సార్ అంటే ఘనీభవించిన రొయ్యలు అంటే ఐస్ లో ఇచ్చేసిన రొయ్యలు ఏవైతే ఉంటాయో ఇవి ప్రధాన ఎగుమతులు ఉన్నాయి. ఓకే రెండవ అతిపెద్ద ఎగుమతి ఏది సార్ అంటే చేపలు. రెండవ అతిపెద్ద ఎగుమతి ఏది సార్ అంటే చేపలు. దాని తర్వాత మూడవది ఎండబెట్టిన ఏవైతే ఈ సముద్రపు ఆహార పదార్థాలు ఉన్నాయో అవి ఉండడం జరుగుతుంది. చూడండి ఇక్కడ మనకి ఈ ఆహార ఎగుమతులు ఏవి ఎక్కువ ఉన్నాయంటే మొదటగా రొయ్యలు, రెండవది చేపలు. అండ్ దాని తర్వాత ఎండబెట్టినవి ఓకే వేగంగా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతున్నవి ఏం సార్ అంటే ఎండబెట్టిన సముద్రపు ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఎగుమతి అవ్వడం జరుగుతుంది.